రైలు నెమ్మదిగా కదులుతోంది. దాని లైబతమన చప్పుడు విశాలమాన చీకటి గ్రామీణ ప్రాంతంలో ఒంటరి శబ్దంగా వినిపిస్తోంది. అరుణ్ కిటికీలోంచి చూశాడు. అతని గుండె కంగారు మరియు ఆశతో కొట్టుకుంటోంది. అతను హైదరాబాద్లోని సందడిగా ఉండే నగరం నుండి వచ్చిన యువ జర్నలిస్ట్. కానీ ఈ రాత్రి అతను వ్యక్తిగత మిషన్ మీద ఉన్నాడు. అతని స్నేహితుడు రవి అచుకీ లేకుండా అదృశ్యమయ్యాడు. మరియు అతని చివరిసారిగా కనిపించిన ప్రదేశం కృష్ణాపూర్ అనే ఈ చిన్న నిశ్శబ్ద గ్రామం. రైలు చివరకు ఒక స్టేషన్లో ఆగిపోయింది. అది కాలంలో స్తంభించిపోయింట్లు అనిపించింది. ఒకే ఒక మసక్ బల్బు ప్లాట్ఫారం అంతా పొడవైన నిత్యం చేసే నీడలను వేసింది. తెలిసిన వాటిని వింతగా మరియు వింతగా అనిపించేలా చేసింది. హరు తన చిన్న సంచిని సర్దుకున్నాడు. అతని మనస్సులో ఇంకా సమాధానాలు లేని ప్రశ్నలతో నిండి ఉంది. అతను ప్లాట్ఫారంపై అడుగు పెట్టాడు. రాత్రి నిశ్శబ్దం అతని చుట్టూ మందపాటి దుప్టిలా అలుముకుంది. ఇది హైదరాబాద్ యొక్క నిరంతర శబ్దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అక్కడ జీవితం ఎప్పుడూ ఆగదు. ఇక్కడ ఏకక శబ్దాలు, క్రికెట్ల కిలకిలావాలు మరియు దూరంగా ఉన్న గుట్ల గుబకూత. స్టేషన్ స్వయంగా ఒక చిన్న పాత కవనం. దాని పెయింట్ ఈడిపోతోంది మరియు దాని పైకప్పు పాత ఎర్రటి పెంకులతో తయారు చేయబడింది. అది అతని తాతగారి పాత కకల పుస్తకాల నుండి ఒక చిత్రంలా కనిపించింది. అరుణ్ వెన్నులో వణుకు పుట్టింది. అతను తన ప్రపంచం నుండి చాలా దూరంగా ఉన్న ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడనే భావన్. ఆ ప్రపంచం తన స్నేహితుడి అదృశ్యం యొక్క రహస్యాన్ని దాని నిశ్శబ్ద రహస్య హిడ్యంలో ఎక్కడో కలిగి ఉంది. గాలి చల్లగా ఉంది మరియు తడి మట్టి మరియు వికసించిన రాత్రి మల్లెపూల సువాసనను మోసుకెళ్ళింది. ఒక తీపి కాని భారీ సువాసన. అరుణ్ చుట్టూ చూశాడు. స్నేహపూర్వక ముఖం కోసం వెతికాడు. కానీ ప్లాట్ఫారం ఒక చెక్క బెంచ్ దగ్గర ప్రశాంతంగా నిద్రిస్తున్న ఒక ఒంటరి కుక్క తప్ప నిర్మానుష్యంగా ఉంది. అతను తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవించారు. ఈ అన్వేషణలో అతను పూర్తిగా ఒంటరిగా ఉన్నాడనే భావన. రవి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు తన కొడుకును కనుగొంటానని అతను వాగ్దానం చేశారు. మరియు ఆ వాగ్దానం అతని భుజాలపై భారీగా ఉంది. అతను లోతైన శ్వాస తీసుకున్నాడు. తన ధరాలను సక్కిరపరచుకోవడానికి ప్రయత్నించారు. అతను ఒక జర్నలిస్టే అని, ఎంత దాగి ఉన్న సత్యాన్ని పరిశీలించడానికి మరియు వెలికి తీయడానికి శిక్షణ పొందిన వాడిని తనకు తాను గుర్తు చేసుకున్నాడు. అతని మొదటి పని రాత్రికి బస్ చేయడానికి ఒక స్థలాన్ని కనుగొనడం మరియు తరువాత ఉదయం తన విచారణను ప్రారంభించడం. అతను స్టేషన్ మాస్టర్ కార్యాలయం వైపు నడిచాడు. ఒకే కిటికీతో పసుపు రంగులో మెరుస్తున్న ఒక చిన్న గది. హవనం దాని చీకటి భారీ కిటికీలతో అతని చూస్తున్నట్లు అనిపించింది. అది చాలా సంవత్సరాలుగా దాని తలుపుల గుండా వెళ్దిన్న ప్రజలందరి జిపాకాలను కలిగి ఉన్నట్లు. అరుణ్ తన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమాందని తెలుసు. కృష్ణాపూర్ రహస్యం అతని కోసం వేచి ఉంది మరియు గ్రామం దాని నిశ్శబ్ద నీడిమూలల్లో దాచిపెట్టిన రహస్యాలను ఎదుర్కోవడానికి అతను ధైర్యంగా ఉండాలి. అతను తలుపును నెమ్మదిగా తట్టాడు. తెలియని లోకి తన మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్టేషన్ మాస్టర్ కార్యాలయం తలుపు కిర్రుమని తెరుచుకుంది. టైగల్ అల్సిన కళ్ళు మరియు మందపాటి తెల్లటి మీసాలతో ఒక వృద్ధుడు కనిపించాడు. అతని పేరు మిస్టర్ రావు మరియు అతను 40 సంవత్సరాలకు పైగా కృష్ణాపూర్ స్టేషన్ మాస్టర్ గా ఉన్నాడు. అతను అరుణ్ను దయతో కూడిన ఆసక్తితో చూశాడు. ఇంత ఆలస్యంగా నగరం నుండి ఒక సందర్శకుడు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అరుణ్ తన్ను తాను పరిచయం చేసుకున్నాడు మరియు తన స్నేహితుడు రవి కోసం వెతుకుతున్నానని వివరించాడు. తన వాలెట్ నుండి ఒక ఫోటోను చూపించాడు. మిస్టర్ రావు మస్క వెలుతురులో చిత్రాన్ని చూశాడు. అతన్ని నుదురు ఏకాగ్రతతో ముడుచుకుంది. అతను నెమ్మదిగా తల ఊపాడు. ఈ స్టేషన్ వద్ద తన సుదీర్ఘ సేవ్ యొక్క నిష్పత్లోతుల నుండి అతని చికాపం కదిలింది. ఆహా, అవును, ఏ యువకుడిని నాకు గుర్తుంది, మిస్టర్ రావు అన్నాడు. అతని స్వరం మళ్ళుగా మరియు గరుకుగా ఉంది. అతను సుమారు ఒక వారం క్రితం వచ్చాడు. అతను చాలా ఉత్సాహంగా శక్తితో నిండినట్లు కనిపించాడు. అతను గ్రామం యొక్క చరిత్రను మరియు దాని పాత ఆలయాన్ని అన్వేషించడానికి ఇక్కడ ఉన్నానని నాకు చెప్పాడు. అతను చాలా ప్రశ్నలు అడిగాడు, ముఖ్యంగా ప్రజలు ఇకపై సందర్శించని ప్రదేశాల గురించి. స్టేషన్ మాస్టర్ ఆగిపోయాడు. అతని చూపు బయట చీకటి రైల్వే ట్రాక్ల వైపు మళ్ళింది. అతను తన మాటలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నట్లు అనిపించింది. కొన్ని జిపాపకాలు కింద వదిలేయడం మంచిది. అరుణ్ శ్రద్ధగా విన్నాడు. ప్రతి మాటను పట్టుకున్నాడు. రహస్యం యొక్క మొదటి దారం తన చేతిలో విప్పుకోవడం ప్రారంభించినట్లు అనిపించింది. అరుణ్ మరిన్ని వివరాల కోసం ఒత్తిడి చేశాడు. రవి ఎక్కడ ఉండాలని లేదా ఎవరిని కలవాలని ప్లాన్ చేస్తున్నాడని చెప్పాడా అని అడిగాడు.
మిస్టర్ రావు నెమ్మదిగా తల ఊపాడు. అతను చాలా ప్రైవేట్ యువకుడు. అతను మార్కెట్ దగ్గర ఒక చిన్న లాడ్జీ, ఛాతీ లాడ్జీ అని నేను నమ్ముతున్నాను అని చెప్పాడు. కానీ అతను గ్రామం వెనుక ఉన్న పాత ఆలయం గురించి కూడా మాట్లాడాడు. నది దగ్గరున్నది. అతను దాని గురించి కక్కర్లపై చాలా ఆస్తిగా ఉన్నాడు. స్టేషన్ మాస్టర్ స్వరం కొద్దిగా తగ్గింది. అతని స్వరంలో జాగ్రత్త యొక్క సూచన వచ్చింది. కొన్ని కక్కలుగా వదిలేయడం మంచిది యువకుడా. ఈ గ్రామం ఒక కారణం చేత నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ ప్రజలు పాత పద్ధతులను గౌరవిస్తారు మరియు వదిలేయాల్సిన వాటిని కదిలించరు. బుద్ధుడి మాటలు గూచంగా ఉన్నాయి మరియు అరుణ్కు ఒక చిన్న వణుకు పుట్టించాయి. కష్నాపూర్కు కంటికి కనిపించే దానికంటే ఎక్కువ ఉందని స్పష్టమవుంది. బయలుదేరే ముందు అరుణ్ మిస్టర్ రావుకు తన సహాయానికి ధన్యవాదాలు చెప్పాడు. స్టేషన్ మాస్టర్ అతని ఛాంతి లాడ్జీ వైపు చూపించాడు. స్టేషన్ నుండి కొద్ది దూరంలో ఉంది. అరుణ్ చల్లని రాత్రిలోకి తిరిగి అడుగుపెట్టగానే మిస్టర్ రావు యొక్క వీడ్కోలు మాటలు అతని మనస్సులో ప్రతిధ్వనించాయి. జాగ్రత్తగా ఉండు. నిశ్శబ్దంగా ఉన్నవన్నీ శాంతియుతంగా ఉండవు. అరుణ్ తన సంచిని గట్టిగా పట్టుకున్నాడు. అతని సంకల్పం దిచ్చపడింది. రవి అదృశ్యం కేవలం తప్పపోయిన సాధారణ కేసు కాదని అతనికి ఇప్పుడు తెలుసు. అది గ్రామం చాలా దగ్గరగా పట్టుకున్న రహస్యాలకు ముడిపడి ఉంది. జే అరుణ్ శాంతి లాడ్జిన్ ప్రధాన గ్రామీణ రహదారికి కొద్ది దూరంలో ఉన్న ఒక సన్నని సందులో కనుగొన్నాడు. అది ఒక సామాన్యమౌనా 2 అంతస్తుల భవనం. ఒక చేతితో గీసిన బోర్డు రాత్రి గాలిలో నెమ్మదిగా ఎగుతోంది. యజమాని స్వాగతించే చిరునవ్వుతో ఉన్న ఒక లావుపాటి వ్యక్తి అతన్ని మొదటి అంతస్తులో ఉన్న ఒక చిన్న శుభ్రమైన గదికి చూపించారు. గది సాధారణంగా ఉంది. ఒక దీర్మాన చెక్క మంచం, ఒక చిన్న బల్ల మరియు ఒక కుర్చీ మాత్రమే ఉన్నాయి. దాని ఒక కిటికీ నుండి అరు చంద్రకాంతిలో గ్రామీణ ఆలయం యొక్క క్షిఫ్రాన్ యొక్క సిర్హపట్ను చూడగలిగారు. అతను తన సంచిని విప్పగానే ఒక వింత అసౌకర్యాన్ని అనుభవించాడు. లాడ్జీ యొక్క నిశ్శబ్దం అతని మనస్సులో తిరుగుతున్న ఆందోళనను పెంచింది. రాత్రికి స్థిరపడటానికి ముందు లాడ్జీ యజమానితో మాట్లాడాలని అతను నిర్ణయించుకున్నాడు. రవి నిజంగా అక్కడే ఉన్నాడని యజమాని ధృవీకరించాడు. చాలా ఆసక్తికరమైన అబ్బాయి ఆ వ్యక్తి గుర్తు చేసుకున్నాడు. రిసెప్షన్ కౌంటర్ వెనుక ఒక గ్లాసును పాలిష్ చేస్తూ అతను ఉదయాన్నే బయలుదేరి రాత్రి ఆలస్యంగా తిరిగేస్తాడు. అతని బట్టలు తరచుగా దుమ్ముతో కప్పబడి ఉంటాయి. అతను తనతో పాటు ఎప్పుడూ ఒక చిన్న డిర్రీని తీసుకెళ్తాడు. ఎప్పుడూ అందులో రాస్తూ ఉంటాడు. యజమాని రిసెప్షన్ ప్రాంతంలోని ఒక మూల్ను చూపించాడు. అతను ఒక రోజు హడావిడిగా బయలుదేరాడు. అతను తన వస్తువులలో కొన్నింటిని గదిలో మర్చిపోయాడు. అతను తిరిగి రావడానికి నేను వాటిని సురక్షితంగా ఉంచాను. ఇది ఒక పురోక్తి. తన తప్పపిపోయిన స్నేహితుడికి ఒక స్పష్టమైన లింక్. అరుణ్ గుండె ఆశతో ఎగిరింది. అతను వస్తువులను చూడొచ్చా అని యజమానిని అడిగాడు. ఆ వ్యక్తి తల ఊపాడు మరియు ఒక చిన్న గుడ్డ మూటను బయట తీశాడు. లోపల ఒక అదనపు సెట్ పట్టలు, స్థానిక జానపద కథలపై కొన్ని పుస్తకాలు మరియు ముఖ్యంగా రవి డైరీ ఉన్నాయి. అరుణ్ చేతులు వణుకుతున్నాయి. అతను దానిని తీసుకోగానే అది ఒక సాధారణ తోలుతో కప్పబడిన నోట్బుక్. దాని పేజీలు రవికి తెలిసిన చక్కని చేతిరాతతో నిండి ఉన్నాయి. ఈ డైరీ మొత్తం రహస్యానికి కీలకం కావచ్చు. రవి ఏమీ కనుగొన్నాడు. అతను ఎక్కడికి వెళ్లాడు మరియు అతను ఇంత హడావిడిగా అన్ని వదిలిపెట్టి ఎందుకు అదృశ్యమయ్యాడు అని అది అతనికి చెప్పగలదు. అతను యజమానికి కథ చెక్కలు చెప్పాడు. అతని మనస్సు అప్పటికే లోపలున్న ఆధారాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తన గదిలో తిరిగి అరుణ్ చిన్న బల్ల వద్ద కూర్చున్నారు. డైరీ ఒక పవిత్ర గ్రామం వలె అతని ముందు ఉంచబడింది. మొత్తం గ్రామం నిద్రపోతోంది. మరి ఏక కాంతి అతని బల్లపై ఉన్న చిన్న దీపం నుండి వచ్చింది. పేజీలపై వెచ్చని కాంతిని ప్రసరించేసింది. అతను తన స్నేహితుడితో సంభాషించబోతున్నట్లు అనిపించింది. అతని అదృశ్యం నుండి రోజుల పాటు విస్తరించే సంభాషణ. డెరీ చబ్డన్ రవి బూట్లోకి అడుగు పెట్టినట్లు ఉంటుందని అతనికి తెలుసు. ఖష్నాపూర్ యొక్క నిశ్శబ్ద సందులు మరియు దాచిన మూలల గుండా అతని మార్గాన్ని అనుసరించడం. లోతైన శ్వాసతో అతను డెరీని మొదటి పేజీకి తెరిచాడు. తన స్నేహితుడికి దారి తీస్తుందని ఆశించిన సిరా మార్గాన్ని అరించడానికి సిద్ధంగా ఉన్నాడు. డైరీలోని మొదటి కొన్ని పేజీలు రవి యొక్క సాధారణ ఉత్సాహరితమైన పరిశీలనలతో నిండి ఉన్నాయి. అతను గ్రామీణ ప్రాంతం యొక్క అందం, గ్రామీణ ప్రజలదై మరియు స్థానిక ఆహారం యొక్క రుచికరమైన సరళత గురించి రాశాడు. అతను పాత రైల్వే స్టేషన్ మరియు శాంతి లాడ్జిని ఒక కళాకారుడి వివర దృష్టితో వివరించాడు. అరుణ్ చదువుతుండగా నవ్వాడు.
ప్రతి వాక్యంలో తన స్నేహితుడి ఉత్సాహరితమైన మరియు ఆసక్తికరమైన స్వభావాన్ని గుర్తించాడు. రవి ఎప్పుడూ చరిత్ర మరియు కథల పట్ల ఆకర్షితుడై ఉండేవాడు, మరియు కృష్ణాపూర్ అతనికి ఒక నిధిలా అనిపించింది. అతను గ్రామం యొక్క మాహిక చరిత్రలను నమోదు చేయడానికి మరియు ప్రకృతి దృశ్యాన్ని ఆధిపత్యం వహించిన పురాతన ఆలయం యొక్క నిర్మాణాన్ని స్కెచ్ చేయడానికి తన ప్రణాళికల గురించి రాశాడు. అయితే హరుణ్ పేజీలను తిప్పుతుండగా డైరీ యొక్క స్వరం సూక్ష్మంగా మారడం ప్రారంభమైంది. ఉత్సాహరితమైన వివరణలు జాగ్రత్త మరియు అనుమానం యొక్క గమనికలతో భర్తీ చేయబడ్డాయి. పాత ఆలయం గురించి ప్రస్తావించిన అప్పుడల్లా గ్రామస్తులు తక్కువ మాట్లాడతారని రవి రాశాడు. వారి స్నేహపూర్వ చిరునవ్వులు ఎలా మస్కబారిపోతాయో, వాటి స్థానంలో జాగ్రత్తగా ఉన్న వ్యక్తీకరణలు ఎలా వస్తాయో అతను గమనించాడు. వారు ఆశీర్వాదాలు మరియు సంప్రదాయాల గురించి మాట్లాడుతారు. ఒక ఎంట్రీ చదవబడింది, కానీ వారి కడ్డల్లో వేరే కథ ఉంది. ఇక్కడ భయం ఉంది, ఒక లోతైన చెప్పలేని భయం. రవి ఒక బయటి వ్యక్తిలా పవిత్రమైన నిషేధిత భూమిపై అడుగు పెడుతున్నట్లు భావించడం ప్రారంభించాడు. మొదట్ అతన్ని ఉత్సాహపరిచిన రహస్యం ఇప్పుడు అశుభకరంగా మరియు బెదిరింపుగా అనిపించడం ప్రారంభమైంది. కొన్ని పేజీల తరువాత అరు తన రక్తాన్ని చల్లబరిచిన ఒక హడావిడిగా రాసిన ఎంట్రీని కనుగొన్నాడు. రవి తాను కనుగొన్న ఒక రహస్యం గురించి రాశాడు. అది కేవలం ఆలయం కాదు, ఎంట్రీ చెప్పింది. దాని వెన్నుకున్నది తరతరాలుగా మూసివేయబడిన ఒక పాత బావి. గ్రామస్తులు దాని గురించి మాట్లాడటానికి నిరాకరిస్తారు. వారు దానిని గుసగుసల్ బావి అని పిలుస్తారు. అది గ్రామం యొక్క చీకటి రహస్యాలను కలిగి ఉందని వారు చెబుతారు. నేను నిన్న రాత్రి కొందరు పురుషులు నిశ్శబ్దంగా మాట్లాడుకోవడం విన్నాను. వారు ఒక పవిత్ర సమావేశం మరియు ఎంపిక చేయబడిన ఉద్యుక్తి గురించి మాట్లాడారు. వారు ఒక కట్లో భాగం నాకు ఖచ్చితంగా తెలుసు. ఆ బావుకి అనుసంధానించబడిన పురాతన్ మరియు శక్తివంతమైన వాటిని ఆరాధించే ఒక కల్ట్. చివరి ఎంట్రీ చిన్నది మరియు ఆందోళనకరమైనది. చేతిరాత దాదాపుగా చదవలేనిది. నేను చూస్తున్నానని వారికి తెలుసు. నేను నిన్న రాత్రి బావి దగ్గర వారిని చూశాను. వారు వింత వస్త్రాలు ధరించి మంత్రాలు పొరుస్తున్నారు. వారు నన్ను చూశారని నేను అనుకుంటున్నాను. నేను అక్కడి నుండి బయటపడాలి. నాకు ఏదైనా జరిగితే రుజువు బావి దగ్గర ఉన్న మర్రి చెట్టు దగ్గర దాగి ఉంది. వారు వస్తున్నారు. ఎంట్రీ అక్కడ ముగిసింది. డైరీ చాలా హడావిడిగా మూసివేయబడినట్లు సిరామసబారింది. హరుణ్ డైరీని మూసివేశాడు. అతని చేతులు వణుకుతున్నాయి. రవి కేవలం అదృశ్యం కాలేదని అతనికి ఇప్పుడు తెలుసు. అతను ప్రమాదకరమైన దానిపై బహిరంగంగా దాగి ఉన్న ఒక రహస్య సమాజంపై పొరపాటున పడ్డాడు, మరియు వారు అతని తీసుకున్నారు. మరుసటి ఉదయం రవి డైరీలోని భయానక మాటలు నా మనస్సులో తాజాగా ఉండగా నేను గ్రామీణ ఆలయానికి వెళ్లాను. అది గ్రామం హంచున ఉన్న ఒక చిన్న కొండపై నిలబడి ఉంది. శతాబ్దాల సూర్యరశ్మి మరియు వర్షంతో శిలలతో నిర్మించిన ఒక అద్భుతమైన నిర్మాణం. దాని చుట్టూ ఉన్న గాలి ధూపం మరియు బంతి పూల సువాసనతో నిండి ఉంది. భక్తులు కదులుతున్నారు. వారి తల్లు ప్రార్థనలో వంగి ఉన్నాయి. వారి మంత్రాలు ప్రశాంతమౌన మరియు శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కానీ నాకు ఈ ప్రశాంతత ఒక ముసుగులా అనిపించింది. రవి రాసిన చీకటి రహస్యాలను దాచిపెట్టింది. ఏ భక్తి గల ముభాలో ఇది నా స్నేహితుడు కనుగొన్న కల్ట్ సభ్యులకు చెందింది కావచ్చు అని నేను ప్రజలను నిశితంగా పరిశీలించాను. నేను ఆలయ ప్రాంగణం గుండా నడిచాను. నా అడుగులు పురాతన రాతి నేలపై ప్రతిధ్వనించాయి. నేను స్తంభాలపై ఉన్న కలిష్టమౌన్ చెక్కడలను ఆరాధించాను. అవి పురాణాల నుండి దేవతలు మరియు దేవతలను చిత్రీకరించాయి. ప్రతిదీ సాధారణంగా అనిపించింది. ప్రతిదీ శాంతియుతంగా అనిపించింది. నేను ఆలయ పూజారిని, ప్రశాంతంగా కనిపించే వ్యక్తిని, ప్రశాంతమైన స్వభావంతో మాట్లాడాను. యొక్క చరిత్ర మరియు దానితో సంబంధం ఉన్న కథల గురించి నేను అతనిని అడిగాను. పూజారి ఆలయం యొక్క విక మూలాలు మరియు గ్రామీణ సమాజానికి దాని ప్రాముఖ్యత గురించి అనర్గణంగా మాట్లాడాడు. అయితే నేను ఆలయం వెనుక ఉన్న పాత బావి గురించి సాధారణంగా ప్రస్తావించిన పుడు పూజారి యొక్క ప్రశాంతమైన ఉజక్తీకరణ ఒక క్షణం కోసం తడబడింది. అతని స్నేహపూర్వక స్వరం కఠినంగా మరియు అధికారికంగా మారింది. ఆ స్థలం మూసివేయబడింది. పూజారి కఠినంగా అన్నాడు, అతని కట్లు నా చూపును తప్పించాయి. అది చాలా సంవత్సరాలుగా మూసివేయబడింది. అది సందర్శకులకు స్థలం కాదు. దాని గురించి మర్చిపోవడం మరియు ఈ పవిత్ర గోడల లోపలున్న ఆశీర్వాదాలపై దృష్టి పెట్టడం మంచిది. అతని సమాధానం యొక్క ఆకస్మికత స్పష్టమైన హెచ్చరిక రవి తన డైరీలో రాసినది ఇది నిజంగా ధృవీకరించింది. బావి ఒక నిషేధిత హంసం, మొత్తం గ్రామం లేదా కనీసం అధికారంలో ఉన్నవారు కాపలాగా ఉన్న ఒక రహస్యం. ఆలయ ప్రాంగణంలో మరికొందరు పురుషులు ఇప్పుడు నన్ను చూస్తున్నట్లు నేను గమనించాను.
వారి వ్యక్తికరణలు చదవనివి, కానీ వారి దృష్టి నాపై స్థిరంగా ఉంది. హవాందత్ చొరబాటుదారునిగా హున్ భావన బలపడింది. మరింత అనుమానం పెంచుకుండా ఈ విషయాన్ని మరింత నొక్కి చెప్పలేని నాకు తెలుసు. కాబట్టి నేను ఒక ప్రార్థన చేశాను, కేవలం మరొక సందర్శకుడిని అని నటిస్తూ, మరియు నెమ్మదిగా ఆలయం నుండి బయటపడ్డాను. నేను మెట్లు దిగుతుండగా అనేక కట్ల బరువు నా వెనుకున్నట్లు అనిపించింది. ప్రశాంతమైన ఆలయం ఇప్పుడు నేను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్న ప్రమాదానికి ప్రధాన కార్యాలయంలా అనిపించింది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం చేసుకున్నాను. నా తదుపరి అడుగు బావుని సందర్శించడం, కానీ నేను దానిని రహస్యంగా చికిటిలో చేయాల్. గ్రామం దాని దశమురాన్ని చూపిస్తోంది, మరియు నిజాయితీగా అది నేను ఊహించిన దానికంటే చాలా భయంకరంగా ఉంది. రాత్రి పడగానే కృష్ణాపూర్ మరోసారి గాచోమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. మొత్తం గ్రామం నిద్రపోతుందని నాకు ఖచ్చితంగా తెలిసే వరకు నేను నా లాడ్జి గదిలో వేచి ఉన్నాను. ఒక చిన్న టార్చ్ లైట్ తో మరియు నిజాయితీగా నిరాశ నుండి మాత్రమే వచ్చే ధైర్యంతో నేను లాడ్జి నుండి జారిపడి ఆలయం వైపు వెళ్లాను. చంద్రుడు ఆకాశంలో ఒక లేత సన్నని చిలికలా ఉన్నాడు. ఈ పొడవైన భయంకరమైన నీడలు వేస్తున్నాడు. అవి దెయ్యాల రూపాల వలె నృత్యం చేస్తున్నట్లు మరియు మెలికలు తిరుగుతున్నట్లు అనిపించింది. పట్టిపూట్ భక్తులతో సందడిగా ఉన్న ఆలయానికి వెళ్లే మార్గం ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది మరియు నిజాయితీగా చాలా భయంకరంగా ఉంది. గాలిలో ప్రతి చిన్న ఆకుల చప్పుడు అడుగుల చప్పుడులా వినిపించింది, మరియు గుడ్ల గుబ యొక్క ప్రతి కూతో ఒక హెచ్చరికలా అనిపించింది. నేను ప్రధాన ఆలీ భవనం చుట్టూ తిరిగాను. వెనుకు దారితీసే ఒక సన్నని పొదలు పెరిగిన మార్గాన్ని అనుసరించాను. రవి డైరీలో వివరించినట్లుగానే నేను బావుని కనుగొన్నాను. అది చీకటి రాళ్లతో చేసిన ఒక పెద్ద వృత్తాకార నిర్మాణం, భారీ కొడ్లిపోయిన చెక్క ముతతో కప్పబడి ఉంది. మందపాటి తుప్పు పట్టిన గొలుసులు మరియు ఒక పెద్ద పురాతనంగా కనిపించే తాయంతో కట్పడి ఉంది. బావి చుట్టూ ఉన్న గాలి చల్లగా మరియు తడిగా ఉంది. ఒక వింత్ బూజు వాసన అక్కర్ వేలాడుతోంది. ఆ స్ఫలం చాలా హసకర్యంగా అనిపించింది, దాదాపుగా సంవత్సర దూతన్ మరియు రహస్యాలతో నిండినట్లు. ఇది గుసగుసల బావి మరియు దాని మూసివేయబడిన లోతుల నుండి మసబారిన దెయ్యాల స్వరాలు పెరుగుతున్నట్లు నేను దాదాపుగా హెంచగలిగాను. రవి డైరీలోని చివరి ఆందోళనకరమైన ఎంట్రీని గుర్తుంచుకుంటూ నేను ఒక పెద్ద మర్రి చెట్టు కోసం ప్రాంతాన్ని పరిశీలించాను. నేను దానిని బావి నుండి కొన్ని అడుగుల దూరంలో కనుగొన్నాను. దాని భారీ ఏరియల్ వేర్లు ఒక తెరలా వేలాడుతున్నాయి. నేను చెట్టు మోదులపై నా టాట్ల చెట్టును వెలిగించాను, దచిన ఆధారాల కోసం వెతికాను. నా చేతులు మూలాల దగ్గర ఒక వదులుగా ఉన్న రాయికి తాకగానే నా గుండె వేగంగా కొట్టుకుంది. నేను దాన్ని జాగ్రత్తగా తెరిచాను. చిన్న కుమారం లోపల ఒక చిన్న వార్పు పొచ్చుంది. వణుకుతున్న చేతులతో నేను దానిని తెరిచాను. లోపల నేను ఒక కెమెరా నుండి ఒక చిన్న ఫిల్మ్ రోల్ మరియు ఒక మట్ట పెట్టిన కాగితం ముక్కను కనుగొనున్నాను. నేను కాగితాన్ని జాగ్రత్తగా విప్పాను. దానిపై బావి కింద ఉన్న ప్రాంతం యొక్క ఒక సంపూర్తిగా గీసిన మ్యాప్ ఉంది. ఒక దాచిన గదిని చూపిస్తుంది. మ్యాప్ పక్కన రవి ఒక భయానక సందేశాన్ని రాశాడు. వారు అమావాస్య సమయంలో కలుస్తారు. వారు తమను తాము నిశ్శబ్ద జలం యొక్క పిల్లలు అని పిలుచుకుంటారు. వారి నాయకుడు అత్యంత దంభతుడని నటిస్తున్న వ్యక్తి. నన్ను నది దగ్గరున్న ధాన్యాగారం కింద ఉన్న పాత సెల్లార్లో బంధించారు. వారు నన్ను తమ తదుపరి ఆచారానికి ఎంపిక చేయబడిన వ్యక్తి అని అనుకుంటున్నారు. దయచేసి సహాయం పొందండి, ఒంటరిగా రాకండి. నేను నోట్ను చూశాను. భయం మరియు కోపం యొక్క నా కన్నీటిల ద్వారా మాటలు మస్కబారాయి. నాకు ఇప్పుడు అవసరమైన రుజువు ఉంది, కానీ నా స్నేహితుడు భయంకరమైన ప్రమాదంలో ఉన్నాడని కూడా నాకు తెలుసు. ఫిల్మ్ మరియు నోట్ ఉన్న చిన్న పౌచ్ పట్టుకుని నాపై చల్లని భయం హల్లు ముంచెత్తినట్లు అనిపించింది. నా స్నేహితుడు బతికే ఉన్నాడు, కానీ అతను బందీగా ఉన్నాడు. ఏదో భయంకరమైన ఆచారానికి బలి కావడానికి ఉద్దేశించబడ్డాడు. నోట్ నా చెత్త భయాలను గిల్వీకరించింది. కట్ నిజం మరియు దాని నాయకుడు గ్రామంలో గౌరవనీయమైన స్థానంలో ఉన్న వ్యక్తి, గుర్రె చర్మంలో దాగి ఉన్న తోడేలు. బావి గురించి ప్రస్తావించినప్పుడు ప్రశాంతంగా ఉన్న ఆలీ పూజారిని నేను వెంటనే గుర్తు చేసుకున్నాను. అతను నేను కలిసిన అత్యంత హత్తిపరుడిన వ్యక్తి, కట్ యొక్క రహస్య నాయకుడికి సరైన అభ్యర్థి. అమావాస్య కేవలం 2 రోజులలో ఉంది. సమయం నిజంగా అయిపోతోంది. నా మొదటి ప్రవృత్తి నది దగ్గరున్న పాత ధాన్యాగారానికి పరుగెత్తి రవిని నేనే రక్షించడం. కానీ రవి తన మాటలతో నన్ను హెచ్చరించారు. ఒంటరిగా రాకండి, ఈ ప్రజలు ప్రమాదకరమైన వారు.
వారు సంవత్సరాలుగా తమ చీకటి ఆచారాలను ఆచరిస్తున్నారు. గ్రామం యొక్క భయం మరియు నిశ్శబ్దం ద్వారా రక్షించబడ్డారు. ఒక ఒంటరి నగర అబ్బాయి ధైర్యవంతుడన్నా ఒక వ్యవస్థ ఈ హత్యకు వ్యతిరేకంగా నిలబడలేదు. నేను తెలివిగా ఉండాలి, నిర్లక్ష్యంగా కాదు, నా పాత్ర పోరాటంలో హీరోగా ఉండటం కాదు, సాక్ష్యాలను సేకరించి సత్యాన్ని బహిర్గతం చేయడానికి మరియు న్యాయం జరిగేలా చూసే సరైన వ్యక్తులను తీసుకొచ్చే జర్నలిస్ట్గా ఉండటం. నా గొప్ప ఆయుధం శారీరక బలం కాదు, ఇప్పుడు నా చేతుల్లో ఉన్న సమాచారం. నేను ఫిల్మ్ను డెవలప్ చేయాలని నాకు తెలుసు. అది కల్ట్ కార్యకలాపాల్ ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాన్ని కలిగి ఉండొచ్చు, పోలీసులకు నిరాకరించలేని రుజువుగా ఉండే చిత్రాలు. నేను అధికారులను కూడా సంప్రదించాలి, కానీ నేను గ్రామం నుండి చేయలేను. స్థానిక పోలీసులు కల్ట్ నాయకుడి ప్రభావంలో ఉండొచ్చు, లేదా కనీసం గ్రామంలోని శక్తివంతమైన వ్యక్తులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. నేను ఒక పెద్ద పట్టణానికి తిరిగి వెళ్ళాలి. అక్కడ నేను వినబ్రకుండా కాల్ చేయగలను మరియు ఫిల్మ్ను త్వరగా మరియు గోప్యంగా ప్రాసెస్ చేయగల ఫోటో ల్యాబ్ను కనుగొనగలను. నా మనస్సు ఒక ప్రణాళికను రూపొందించడం ప్రారంభించింది, ఒక ప్రమాదకరమైన కానీ అవసరమైన చర్య. నేను జాగ్రత్తగా పౌచ్ను నా జేబులో తిరిగి ఉంచి లాడ్జికి తిరిగి వెళ్దాను. రాత్రి నీటిలా కదులుతున్నాను. ప్రతి అడుగుతో నా ఆవిష్కారం బరువును నేను అనుభవించాను. నేను ఇకపై తప్పిపోయిన వ్యక్తి కోసం వెతుకుతున్న స్నేహితుడిని కాదు, నేను ఒక చీకటి కుట్రకు సాక్షిని. కృష్ణాపూర్ యొక్క నిశ్శబ్ద గ్రామం దాని భీకరమైన రహస్యాన్ని నాకు వెల్లడించింది. మరియు ఇప్పుడు నా స్నేహితుడి మరియు నా జీవితాలు తెలివిగా మరియు ధైర్యంగా వ్యవహరించే నా సామర్థ్యంపై ఆధారపడి ఉన్నాయి. కల్ట్ వారి రహస్యం ఇకపై సురక్షితంగా లేదని గ్రహించే ముందు నేను మొదటి ఆకాశంలో గ్రామం నుండి తప్పించుకోవాలి. నిశ్శబ్ద రాత్రి ఇప్పుడు ప్రమాదంతో నిండి ఉంది. నేను అశాంతిగా రాత్రి గడిపాను. నా మనస్సు వేగంగా పరిగెడుతోంది. నా కిటికీ బయట ప్రతి చిన్న శబ్దానికి ఉలికి పడుతోంది. నేను వేచి ఉండలేని నాకు తెలుసు. కృష్ణాపూర్ నుండి బయలుదేరే మొదటి రైలు తెల్లవారుజామున ఉంది మరియు నేను దానిలో ఉండాలి. నేను నా సంచిని సర్దుకున్నాను. ఫిల్మ్ మరియు నోట్తో కూడిన విలువైన పచ్ సురక్షితంగా దాచబడిందని నిర్ధారించుకున్నాను. తూర్పు ఆకాశంలో సూర్యరశ్మి యొక్క మొదటి కిరణాలు పడగానే నేను నిశ్శబ్దంగా లాడ్జి నుండి బయలుదేరాను. యజమానిని తప్పించుకుని రైల్వే స్టేషన్ వైపు పరుగెత్తాను. గ్రామం యొక్క హదుష కల్టరు నాపై ఉన్నట్లు అనిపించింది. నేను దాటిన ప్రతి గ్రామస్తుడికి నా రహస్యం తెలుసు అనే ఈ భయంకరమైన భావన. నేను తల వంచి వేగంగా నడిచాను. నా గుండె నా పక్క టెముకలకు వ్యతిరేకంగా భయంతో కొట్టుకుంది. ఉదయం రైలు వస్తుండగానే నేను స్టేషన్కు చేరుకున్నాను. నేను ఒక బోగిలో ఎక్కి కిటికీ పక్కన ఒక సీటును కనుగొనగానే అపిరి పీల్చుకున్నాను. రైలు నెమ్మదిగా కృష్ణాపూర్ నుండి బయలుదేరగానే నేను గ్రామం వైపు తిరిగి చూశాను. ఆలయ శిఖరం ఉదయం సూర్యుడిలో మెరుస్తోంది. అది చాలా ప్రశాంతంగా, చాలా అందంగా, గ్రామీణ ప్రశాంతతకు ఒక పరిపూర్ణ చిత్రంగా కనిపించింది. ఆ ప్రశాంతమైన ముఖంత దాగి ఉన్న చీకటిని నమ్మడం కట్టాను. నేను కేవలం ఒక స్థలాన్ని వదిలిపెట్టను కాదు, ఒక హుచ్చు నుండి తప్పించుకుంటున్నానని నాకు తెలుసు. రవి కోసం ఈ ప్రయాణం లెక్కలోకి రావాలి. నా స్నేహితుడి జీవితం నేను తదుపరి కొన్ని గంటల్లో తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంది. రైలు కొన్ని గంటల తర్వాత జిల్లా ప్రధాన కార్యాలయానికి, చాలా పెద్ద పట్టణానికి చేరుకుంది. నా మొదటి స్టాప్ ఒక చిన్న మురికి ఫోటో స్టూడియో. నేను యజమానికి అత్యవసరాన్ని వివరించాను. అతను నా ముఖంలో ఆందోళనగా ఉన్న రూపాన్ని చూసి 1 గంటలో ఫిల్మ్ను డెవలప్ చేస్తానని వాగ్దానం చేశాడు. నేను వేచి ఉండగా నేను ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ ను కనుగొని నా జీవితంలో అత్యంత ముఖ్యమైన కాల్ చేశాను. నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని సంప్రదించాను. హైదరాబాద్ లో ఒక కథ కోసం నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసిన ఒక ఉన్నత స్థాయి అధికారి. నేను మొత్తం పరిస్థితిని త్వరగా వివరించాను. నా తప్పిపోయిన స్నేహితుడు, కల్ట్, మూసివేయబడిన బావి మరియు నేను కనుగొన్న సాక్ష్యాలు. మొదట అధికారి సందేహించాడు, ఎందుకంటే కథ్ ఒక ఫాంటసీ నవల్ నుండి వచ్చినట్లు అనిపించింది. కానీ నిజాయితీ మరియు వివరణాత్మక జ్ఞాత నేను సేకరించబోయే సాక్ష్యం గురించి ప్రస్తావించడంతో పాటు అతను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడానికి ఒప్పించింది. సూపరింటెండెంట్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నన్ను వ్యక్తిగతంగా కలుస్తానని వాగ్దానం చేశాడు. నేను ఫోటో స్టూడియోకి తిరిగి వచ్చినప్పుడు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అవి అస్పష్టంగా మరియు చీకటిగా ఉన్నాయి, కానీ అవి ఖండించలేనివి. అవి బావి చుట్టూ గుమిగుడిన వస్త్రాలు ధరించిన వైకతులను మంత్రాలు ఫలిస్తున్నట్టు చూపించాయి.
మరియు ఒక స్పష్టమైన భయకరమైన షాట్లో ఆలయ పూజారి వేడుకు నాయకత్వం వహిస్తున్న ముఖం చూపబడింది. సాక్ష్యం నిరాకరించలేనిదే. సత్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి నాకు ఇప్పుడు అవసరమైనవన్నీ ఉన్నాయి. మరుసటి రాత్రి చీకటిలో నేను కష్నాపూర్కు తిరిగి వచ్చాను. కానీ ఈసారి నేను ఒంటరిగా లేను. నేను సూపరింటెండెంట్ స్వయంగా నాయకత్వం వహించిన సాదా దుస్తులలోని పోలీసు అధికారుల బృందంతో ఉన్నాను. మేము నిశ్శబ్దంగా కదిలాము. ఎవరికీ తెలియకుండా ఉండటానికి మా వాహనాలు గ్రామం నుండి చాలా దూరంలో పార్క్ చేయబడ్డాయి. రవి గీసిన మ్యాప్ను అనుసరించి మేను నది దగ్గర ఉన్న పాత్ షిపిలవ్స్కలో ఉన్న ధాన్యాగారాన్ని చుట్టుముట్టాము. గాలి ఉత్కంఠతో నిండి ఉంది. రవి నోట్లో వివరించినట్లుగా నేను సెల్లార్కు దాచిన ప్రవేశాన్ని చూపించగానే నా గుండె నా గొంతులో ఉంది. పోలీసులు త్వరగా మరియు వృత్తిపరంగా వ్యవహరించారు. తలుపును పహల్లగొట్టి లోపల చీకటి ప్రదేశంలోకి దూసుకుపోయారు. లోపల దృశ్యం నేను అహించినంత భయంకరంగా ఉంది. రవి అక్కడ ఉన్నాడు. బలహీనంగా మరియు దిక్కుతోచని స్నేహితులు ఉన్నాడు, కాని బతికే ఉన్నాడు. ఒక మూలలో కట్టబడి ఉన్నాడు. ఆలయ పూజారితో సహా కట్ సభ్యులు సెల్లార్లో గుమిగూడారు. వారి అమావాస్య ఆచారం కోసం సిద్ధమవుతున్నారు. వారు పూర్తిగా ఆశ్చర్యపోయారు. పోలీసులు వారిని ఎటువంటి ప్రతిహట్టం లేకుండా అరెస్టు చేశారు. శక్తి మరియు రహస్యమే నిర్మించబడింది. చట్టం ముందు కూలిపోయింది. నేను నా స్నేహితుడి పక్కకు పరుగెత్తాను. అతన్ని విప్పి లేవడానికి సహాయం చేశాను. రవి బలహీనంగా ఉన్నాడు, కాని అతని కర్లో ఉపశమన అపారంగా ఉంది. నువ్వు వచ్చావు. అతను సుగుసలాడాడు. అతని స్వరం గరుకుగా ఉంది. నువ్వు వస్తావని నాకు తెలుసు. గవర్నీయమైన ఆలీ పూజారి మరియు అతని అనుచరుల అరెస్టు కష్నాపూర్లో షాక్ వేవ్లను పంపింది. నిశ్శబ్ద జలం యొక్క పిల్లలు యొక్క చిట్టటి రహస్యం హైన్ మరియు మూచనమ్మకాల ద్వారా తరతరాలుగా గ్రామాన్ని భయపెట్టిన ఒక కల్ట్ చివరకు బహిర్గతమైంది. మాట్లాడటానికి చాలా భయపడిన గ్రామస్తులు ఇప్పుడు తమ కుటుంబాన్ని సంవత్సరాలుగా వేధించిన వింత దృశ్యాలు మరియు బెదిరింపుల కథలతో ముందుకు వచ్చారు. మూసివేయబడిన బావిని తెరిచారు. గ్రామం ఇప్పుడు చివరకు ఎదుర్కోగలిగే మరియు నయం చేయగలిగే ఒక భయంకరమైన చరిత్రను వెల్లడించింది. ఇద్దరు యువ స్నేహితుల ధైర్యం ద్వారా వెలుగులోకి వచ్చిన సత్యం మొత్తం గ్రామాన్ని దాని నిష్ఠభయం యొక్క జైలు నుండి విముక్తి చేసింది. కొన్ని రోజుల తర్వాత మరియు నేను కృష్ణాపూర్ నుండి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా మేము పాత రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై నిలబడి ఉన్నాము. ఇప్పుడు ప్రకాశవంతమైన ఆశాజనకమైన పట్టి వెలుగులో మునిగి ఉంది. గ్రామం ఇకపై రహస్యంగా లేదా భయంకరంగా అనిపించలేదు. అది ఒక కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంలా అనిపించింది. ధైర్యం భయం లేకపోవడం గురించి కాదు, దానిని ధిక్కరించి వ్యవహరించడం గురించి అని నేను గ్రహించాను. రహస్యాలు అత్యంత అహింసని ప్రదేశాలలో కనుగొనబడతాయి. సందడిగా ఉండే నగరాలలో మాత్రమే కాదు, అత్యంత నిశ్శబ్ద గ్రామాలలో కూడా. మరియు కొన్నిసార్లు ప్రశ్నలు అడగడానికి మరియు సత్యాన్ని వెతకడానికి ఒక వ్యక్తి యొక్క సంకల్పం మాత్రమే అత్యంత గట్టిగా చుట్టబడిన రహస్యాలను విప్పుటకు మరియు చీకటి మూలల్లోకి వెలుగును తీసుకురావడానికి సరిపోతుంది.